शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నిన్నటి వీడియోలో మనము అమ్మవారితో ఆదిశంకరాచార్యుల వారు పాచికలాడిన విధానంని పార్ట్ 1 రూపంలో చదువుకున్నాము. దానిలో ఏంటంటే ఆయన పాండ్యరాజు కొలువులోనికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించి రాత్రి అయ్యే సమయానికి నేను అమ్మవారి గుడిలోనే ధ్యానం చేసుకుంటానని అడగటం, దానికి పాండ్యరాజు చాలా ఆందోళన చెందాడు. ఎందుకంటే అమ్మవారు రాత్రి వేళల్లో తామసరూపిణిగా వచ్చి తనకి కనిపించిన వారినల్లా బలి తీసుకుంటుందని ఆయన భయం. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి గుడిలోకి వెళ్తే మొట్టమొదటిగా కనిపించేది ఈయనే కదా, ఈయనని ఎక్కడ కబలించి వేస్తుందో అమ్మవారు అని చాలా ఆందోళన చెందాడు. దానికే ఆయన ఆదిశంకరాచార్యుల వారికి ఇది సంగతి అని మొత్తం అమ్మవారి గురించి వివరించారు. అయినా సరే ఆదిశంకరాచార్యుల వారు పట్టుబట్టి నేను అమ్మవారి గుడిలోనే జపం చేసుకోవాలి అని చెప్పి బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అయితే ఆయన ధ్యానం చేసుకుంటున్న సమయంలోనే అమ్మవారు బయటికి వెళ్ళటానికి వచ్చారు. గడప దాకా వచ్చి ఆదిశంకరాచార్యులను వారిని చూశారు. అంతటితో మనం ఫస్ట్ పార్ట్లో తెలుసుకున్నాం. ఇప్పుడు తరువాత అసలు ఏం జరిగింది, అమ్మవారు ఆదిశంకరాచార్యులని ఏం చేశారు ఏంటి అన్నది పార్ట్ 2లో ఇప్పుడు చదువుకుందాం. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువక యోగి ఆమె విశాల నయన దృష్టి పథంలోనికి వచ్చాడు. ఎవరీతడు? ఈ అద్భుత తేజస్సు ఏమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యంగా చూస్తోంది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు వర్ణంలోనికి మారి భయంకర ద్రంష్టాకరాల వదనంతో దిక్కులను సైతం మింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తోంది. మహాకాళి స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్రం రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్న తల్లి అందమైనదా కాదా అని అనుకోరు కదా. కన్న తల్లి కన్న తల్లే, అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. ద్రంష్టాకరాల వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తి పారవస్యానికి అచ్చెరు వందింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి ఈ సమయంలో తన వదనంలోనికి శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మింగటానికి బుద్ధి పుట్టటం లేదేమిటి? అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువకయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువకయోగిలోంచి కవిత్వ గంగాజురిగా పొంగి పొరలి వస్తోంది.
జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటల్లితలా తటాలున మెరిసింది. ఆహా, తన శక్తి పీఠస్థానం ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్రరాజ నిలయ, సహస్రారమనే మహాపద్మములో శివ శక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖకమలము నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణతాటంకాలను దాటి, కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్త తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజ్యంలోని వరణాల్లోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు ఈ యువకయోగికి కరతాళమలకము. ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలము ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవీ పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకొన్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధా దృక్కులతో ఆదిశంకరాచార్యను చూస్తూ. ఆదిశంకరుడు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అంబా సంభవి, చంద్రమౌళిరబల, కాత్యాయనీ సుందరి, గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి వ్రతనచ్చద, పగడం దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లి విరిసి, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తలుక్కుమని మెరిసింది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనము వలన ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధురనాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది. నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు, నీ కవిత్వము చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మవారి స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలము పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమమును యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించటమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణం జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. శంకరుడు నా నామధేయము. దేశానటముతోనూ వేదాంతములకు భాష్యాలు వ్రాయటంలోనూ ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి అని మాట్లాడుతూ అమ్మవారితో చెప్తూ ఉన్నాడు. సశేషం పార్ట్ 2 ఇంతవరకు చదువుకున్నాము. రేపు ఇంకొక వీడియోలో పార్ట్ 3 తరువాత అమ్మవారు ఆదిశంకరాచార్యులని అమ్మవారు ఎలా మాట్లాడింది, అసలు ఏం చేసింది అన్నది తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.